ప్రభువు నీతో ఉన్నాడు అనేది మర్చిపోవద్దు. నిన్నేమి అక్కడ కూర్చొని గంటలు గంటలు ప్రార్థన చేయమని చెప్పలేదు. బైబిల్ తెరవండి, ఆదికాండం నుండి నెమ్మదిగా చదవండి. అధ్యాయాలు చదవకపోయినా పర్వాలేదు, నీకెంతసేపు ఇష్టమో అంతసేపు చదువుకో. అదైతేనే ప్రార్థన చేసుకో. ఆ చదివిన భాగంలో దేవుడు నీతో మాట్లాడతాడు. పట్టుకొని, ప్రభా ఈరోజు మీ వాక్యము ద్వారా నాతో మాట్లాడారు, ఈ వాక్యము మీరే అని చెప్తున్నారు కదా, మీరే నాతో మాట్లాడారు. ఆ మాట నా జీవితంలో స్థిరపడేటట్లు సహాయం చేయి. ఆ మాట నా జీవితంలో స్థిరపడేటట్టు సహాయం చేయి అని దేవునితో నువ్వు మాట్లాడడం. ఆ చిన్న మాటలు ప్రభు విని గొప్ప దేవుడు నీ విషయంలో స్పందిస్తాడు. అవునా, నేను మాట్లాడింది నీకు అర్థమైందా? అర్థమైంది ప్రభువా, కనుక నేను నిన్ను అడుగుతున్నాను, మీరు నాతో మాట్లాడిన ఈ మాట నా జీవితంలో స్థిరపడేటట్టు సహాయం చేయి అని రోజు రోజు ప్రభు నీతో మాట్లాడడం, నీవు ప్రభుతో మాట్లాడడం అభ్యాసం చేసుకోవాలి. నేను మళ్ళా చెప్తాను, బైబిల్ అంతా చదవమని నేను చెప్పను. నువ్వు బైబిల్ తెరిచి నీకెప్పుడు ఇష్టమవుతుందో అప్పుడు బైబిల్ తెరిచి నీకెంత ఓపికో అంతే చదువుకో. నేను అధ్యాయం అంతా చదవమని చెప్పను. చదివేటప్పుడు మనస్సు పెట్టి చదువు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే ఆలోచనతో చదువు. ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడతారు. మరి నేను చిన్నవాడిని అయినా మాట్లాడతాడు. నేను యవనస్తుని ఇంకా మంచిగా మాట్లాడతాడు. నేను పెద్దవాడిని ఇంకా బాగా మాట్లాడతాడు. నేను వృద్ధుణ్ణి, సావుకు దగ్గర ఉన్నావు కాబట్టి ఇంకా బాగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని మాటలు ఎలాంటివి అంటే భక్తుడు దావీదు చెప్తాడు, నీ కట్టడలు నీ ఆజ్ఞలు తేనె కంటే, జుంటి తేనెల ధార కంటే మధురమైనవి అని. ప్రభువు మాటలు తేనెలాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తేనె తిన్నారా? ఎంతమంది తిన్నారు? అబ్బా, తేనె తిన్నారా? తేనె తిని ఎప్పుడన్నా తలకు పూసుకున్నారా? యశోదమ్మ బాధ చూడు. మా మామ నన్ను చూస్తే నేను తెల్లగా కనిపిస్తే తలకాయ, వాడు ఆడ ఇష్టపడతాడో లేదో తెల్లగా కనిపెడతాయి అని దయచేసి వినాలి. తెల్లగాలే నల్లగాలే, నేను తేనె రాసుకున్నానా? ఏమీలే. మా భార్య ఏమన్నా తేనె రాసుకునిందా? కాలానుగుణ్యంగా ఈ భౌతిక శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రీతిగా అంటూ ఉంటారు. అయితే పూసుకోవద్దులేండి. మీకు నమ్మకం లేని వాటిని మీరు ప్రయత్నాలు చేయొద్దు. ఒకవేళ చేయాలంటే ఇక రాసుకోండి. బాగా చెండు మల్లి పువ్వు ఉన్నట్టు ఉంటుంది, మల్లి పువ్వు ఉన్నట్టు ఉంటుంది ఆడ. వెరీ గుడ్. నా కథ, నా సమాచారం అది కాదు. తేనె తింటాం, చాలా రుచిగా ఉంటుంది. దయచేసి వినాలి. మీరు ఎప్పుడైనా ఇది ప్రయత్నం చేయండి. చపాతీ చేసుకొని తేనె వేసుకొని చపాతీ అంతా అట్లా రాసి చుట్టుకొని బాగా చుట్టి తినండి. 10 రొట్టెలు తినేస్తారు మీరు. మరి నువ్వు, నా కెపాసిటీ 1.5. మీ వయసులో ఉండేటప్పుడు మీకంటే ఎక్కువ తిన్నోన్ని, అందుకు చెప్తా ఉన్నాను. ఇప్పుడే మీ నోట్లో నీళ్ళు ఊరుతూ ఉన్నా, తేనె ఎడ దొరుకుతుందానని. దొరికినప్పుడు తినండి, రోడ్ల మీద అమ్మేది తినద్దండి. ఓకే, దేవునికి స్తోత్రాలు. ప్రభుతో మాట్లాడేది నేర్చుకోండి. ప్రభుతో మాట్లాడేది నేర్చుకోండి. ప్రభు మీతో మాట్లాడేది జాగ్రత్తగా వినండి. ప్రభు మీతో మాట్లాడాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి. చదివేటప్పుడు మంచి మనసుతో, ప్రభువా నాతో మాట్లాడండి అని. మీరు గంటలు చదవమని చెప్పలేదు. 2 నిమిషాలైనా సరే
మనసు పెట్టి చదవండి. వచ్చే వారం చెప్తారు, గత వారాన ప్రభువు నాతో మాట్లాడాడని చెప్తారు. మరి నీవు అంటే ఆయన మాట్లాడిన దానికి నేను కూడా ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈజీగా దేవుడు నాతో మాట్లాడడం, నేను ప్రభుతో మాట్లాడడం జరిగాది అని దేవుడు నిజంగా మీకు ఆ నిర్ధారణ దయచేస్తాడు. ఆ రీతిగా నువ్వు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే జరిగే కార్యం ఏమిటో తెలుసా? ప్రభుల వారికి సంబంధించనివి నీ వద్ద నుండి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రభుల వారికి సంబంధించనివి నీ ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటాయి. నేను అంటాను, కోపం మాను అంటే మీ లోపల కోపం అనుకుంటుంది. ఎట్లా మానుతుందో చూస్తాను, ప్రార్థన అయిపోతానే ఈమె మీద కూరబడేటట్టు చేస్తుంది. ఈమె బాగా ప్రార్థన చేసుకునే మనిషి కూరబడింది. కళ్ళు కనిపించవా నీకు? ఏం కళ్ళు నాశనం అయిపోయినాయా? తెల్లసారు చూడు ఎట్లా అయిపోయిందో. మీ నాయన కొనిస్తాడా? మీ అమ్మ కొనిస్తాడా? బే ఆయమ్మ అనుకుంటుంది, ఈ యొక్క గుళ్ళు అంత బాగా ప్రార్థన చేసి బయట ఎంత బాగా తిడతాది ఏందిరా పాప అని కోపం విడిచిపెట్టమంటే పరిస్థితులు అట్లుంటాయి. లేదు, ప్రభుతో మీరు మాట్లాడండి. మీతో ప్రభు మాట్లాడుతూ ఉంటే ఏవి మన జీవితంలో పనికిరావో అవన్నీ మీకు తెలియకుండానే పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. హల్లెలూయా. లోకంలో ఒక మంచి మాట ఉంది. ఒకరితో కలిసి మనం నడిస్తే వీడు వాడు అవుతాడని బైబిల్ కూడా చెప్తాది. ఇద్దరు సమ్మతించకుండా కూడి నడవలేరని. ప్రభువుని నువ్వు సమ్మతించాలి. నాకు ప్రభువు కావాలి, ప్రభువు నా జీవితానికి అవసరము, నీవు నాకు కావాలి ప్రభానని ఉదయాన్న నిద్ర లేస్తూనే ప్రభువుని అడగండి. ప్రభు, నేను లేచేసాను, మీరు కూడా దయచేసి నా దగ్గరికి రండి. నేను చీపురు పెట్టి ఊడ్చే ఈ పని నుండి రాత్రి పడుకునేంత వరకు నాతోనే ఉండు ప్రభువా అని అడగండి. నాతోనే ఉండు ప్రభువా అని అడగండి. ప్రొద్దున నిద్ర లేస్తానే మీరు చీపురు బట్టి ఊడ్చే దగ్గర నుండి మీరు ప్రభుని అడగాల్సింది, ప్రభువా నన్ను ఈరోజు సజీవంగా ఉంచారు, ఆరోగ్యంగా ఉంచారు తండ్రి, ఈరోజు దయచేసి నాతోనే మీరు ఉండండి. మీతో కలిసి నేను ఈ రోజంతా నడవాలి. నేను మళ్ళా అడగను ప్రభువా, పనులు ఎక్కువ ఉంటాయి, మీరు నాతోనే ఉండండి. చాలు ఈ ప్రార్థన చాలు. హల్లెలూయా. మీరు మీ బిడ్డను పిలిచి రే గ్లాస్ నీళ్ళు తీసుకురా అని అంటారు. వాడు వింటాడు. నీళ్ళు తెస్తాడా లేదా? తెస్తాడు. నువ్వు అన్నావు, వాడు విన్నాడు, గ్లాస్ నీళ్ళు తెస్తాడు. వానికంటే దేవుడు చాలా గొప్పోడు. చెవిని నిర్మించిన వాడు ఆయన ఎప్పుడెప్పుడు నువ్వు మాట్లాడతావా అని వినేకి జాగ్రత్తగా ఉన్నాడు. నువ్వు మాట్లాడితే చాలు, విని ప్రతి పని ఆయన చేస్తాడు. ఓకే, నా మాటలు ఎంతమందికి అర్థమైనాయి? ఎంతమంది ప్రొద్దున్నే ప్రభుల వారిని మీ దగ్గరికి పిలిచి నాతో ఉండమని మీరు చెప్తారు? ఎంతమంది? నేను చెప్తాను. మా పిల్లలు కూడా చేతులు పైకి ఎత్తా ఉన్నారు. అబ్బా, నా మాటలు వాళ్ళకు కూడా అర్థమైపోయినాయి, ఈ సోకిలాగా కూడా అర్థమైపోయినాయి. ఇది రోజు ఒక రంగులోకి వస్తుంది. ఇప్పుడు లవలాకులు రేపు వారం బులాకులతో వస్తుంది. ఓకే, దయచేసి అందరూ మాట్లాడాలా? ఎవరికైనా దేవుడి శత్రువా? ఎప్పుడైనా ఆయన మీరు పోట్లాడుకున్నారా? బస్టాండ్లో ఏమన్నా తగరాలు పడినారా? బస్సులో సీటు కోసం జరిగే అట్లా అని అన్నారా? లేదే. దేవుడు చాలా ప్రేమ కలిగినోడు. ఉదయం అదే మీరు విన్నారు, ప్రేమమయుడైన యేసయ్య. అంత గొప్ప దేవుడు మన అందరితో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మనం ఎట్లాంటి వాళ్ళమో తెలుసా? కొందరు బాగా ఎంత తినేవాళ్ళు ఉంటారు, అయినా వాళ్ళతో ఉంటాడు. కొందరు ఎంత తినేవాళ్ళు ఉంటారు, అయినా వాళ్ళతో ఉంటాడు. కొందరు నాలాగా నల్లగా ఉంటారు, వాళ్ళతో ఉంటాడు.
కొందరు మీలాగా తెల్లగా ఉంటారు, వాళ్ళతో ఉంటారు. కొందరికి పెద్ద పొట్ట ఉంటుంది, వాళ్ళతో ఉంటారు. కొందరు బక్కగా ఉంటారు, వాళ్ళతో ఉంటారు. అందరితో ఉంటాడా? అందరితో ఉంటాడు. ఈ భూమి మీద జనాన్ని వేరుపరిచే కులాలు మతాలు ఉన్నాయి. అది ప్రభుల వారికి సంబంధం లేదు. ఆయన ఏర్పాటు చేసింది కాదు. ప్రతి కులం, ప్రతి మతం మనుషులు ఏర్పాటు చేసింది. కాబట్టి కులాన్ని మతాన్ని ఆయన అస్సలు పట్టించుకోవడం. హల్లెలూయా. జనాన్ని అంతటినీ ఆయనే కలుగు చేశాడు కాబట్టి మనలందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. మీతో పాటు ఆయన ఎప్పుడూ ఉంటాడు, మీతో పాటు ఎప్పుడూ ఉంటాడు. అయితే ఒక్క చిన్న సమస్య. కొడుకో, అమ్మా కొంచెం వెనక్కి జరుక్కోండి. ఈ పిల్లలు పైకి ఇట్లా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వినండి, కొంచెం దేవుడు మీతోనే ఉంటాడు, మీతోనే నాతోనే. ఎప్పుడైనా చిన్న తప్పు చేస్తే విడిచిపెట్టి వెళ్ళిపోయినా కొంచెం పక్కకి వెళ్ళి నీకు చెప్తా ఉంటాడు, బాబు అది వదిలిపెట్టరా, నేను నీతో ఉన్నాను కదా, అమ్మా అది వదిలిపెట్టమ్మా అని. ఏం తప్పు చేస్తాం సర్వసాధారణంగా? ఇంట్లో అత్తను సరిగా చూసుకో. అత్తంటే మనకు పచ్చిమిరకాయ నమిలినట్టు ఉంటుంది అని మొగుడు వచ్చే లోపల మా అమ్మకి అన్నం పెట్టే. అన్నం ఏందండి, ముక్కలు కూడా 2 గరిట్లు వేసిన తినిందా, ఎమకలు కూడా మిగిల్చలే. ఆమె కూడా చాలా పవర్ఫుల్, మొత్తం నమిలాడు పిప్పి చేసి పడే ఉంటుంది. కోడాలు చూస్తూ ఉంటుంది, దీని పనులు ఎప్పుడు రాలిపోయేది. ఎప్పుడన్నా ముక్కలు వేసినప్పుడు నాకొద్దమ్మా పళ్ళు లేవు అనేది ఎప్పుడు? ఎక్కువ చచ్చేదాకా పండ్లు నిన్ను కూడా తినేస్తుంది. గడ్డెక్కిన చేయబెట్టి నీకు నిద్ర వచ్చేస్తుంది, చేసి గమనించాల్సింది. గమనించాలి. పక్కకి పాయసం చేసి జీడిపప్పు అంతా చేసుకొని సేమియాలు పోసి పంపుతున్నావు, తప్పు కదా పడక అని ప్రభు అంటాడు. అత్తగారిని బాగా చూసుకోవాలా, అమ్మగారిని బాగా చూసుకోవాలా, తల్లిదండ్రులు పడాలా, భార్యని బాగా చూసుకోవాలా, ప్రేమించాలా. ఇవన్నీ చేస్తూ ఉంటే ప్రభువు చూసి నా బిడ్డ ఎంత మంచోడుగా మారిపోయినాడని నీ భుజం మీద చేసుకొని తిరుగుతాడు. నువ్వు చదివేటప్పుడు దేవుడు నీకు మంచి జ్ఞానం ఇస్తాడు. నువ్వు చదివే బిడ్డకు మంచి తెలివిస్తాడు. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఈ మాటలు వింటున్నా, అది మీరు పాటింతురుగాక.